ద రొమాన్స్ ఆఫ్ టైగర్ అండ్ రోజ్ ఎపిసోడ్ 15 కథలోకి వెళ్తే బైజు మరియు హన్షు ఇద్దరూ చెస్ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు షెన్షన్ నాతో ఎందుకు ఉండాలనుకోవట్లేదు అని చెప్పి అంటే, ఒకవేళ మీరు హుయాన్ సిటీని అటాక్ చేస్తే టోటల్ సిటీ మొత్తం మీదే, అలాగే క్రౌన్ ప్రిన్సెస్ అయిన షెన్షన్ కూడా మీదే అవుతుంది అని చెప్పి హన్షుతో అంటాడు బైజు. మరోవైపు చూచూ సెకండ్ ప్రిన్సెస్ టోటల్ తన సైన్యాన్ని తీసుకొని ప్రతి ఒక్క చోట వెతుకుతూ ఉంటుంది. అయితే నెక్స్ట్ డే ఊరేగింపు కాబట్టి ఇలా చేస్తూ ఉంటుంది సెక్యూరిటీ గురించి. మరొక వైపు నెక్స్ట్ డే ఊరేగింపు కన్నా ముందు ఆ రోజు హుయాన్ సిటీలో ప్రతి సంవత్సరం జరిగే వేటకి ప్రతి ఒక్కరూ సిద్ధమవుతూ ఉంటారు. అయితే వేట దగ్గరికి వెళ్ళడానికి ముందు అక్కడికి హన్షు కూడా వెళ్తాడు. ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ రాణిగారు అడుగుతారు, ఇప్పుడు షెన్షన్ పెళ్ళి అయిపోయింది కాబట్టి చూచు అండ్ యున్యున్ అంటే ఫస్ట్ ప్రిన్సెస్ అందరికీ పెళ్ళిళ్ళు చేస్తా అని చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత మరోవైపు నీ భర్త ఇంకా నీ దగ్గర ఎందుకుంటున్నాడు, తనకు డివోర్స్ ఇవ్వమన్నాను కదా అని చెప్పి అంటే, మమ్మీ ప్లీజ్ సైలెంట్గా ఉండవా, నేను తర్వాత చెప్తాను అని చెప్పి షెన్షన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయిన తర్వాత తను మినిస్టర్ పే దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటుంది. మరోవైపు హన్షుకి కోపం వస్తుంది. అయితే హన్షు రాణి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటాడు. అయితే మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు తను అడుగుతాడు, మీకు ఏం కావాలి, ఈ డివోర్స్ రిటర్న్ తీసుకోవాలి అని అడుగుతాడు. మరోవైపు మినిస్టర్ పేతో మాట్లాడుకుంటూ, నేను ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా, నువ్వు మా అమ్మ దగ్గరికి వెళ్ళి డివోర్స్ క్యాన్సిల్ చేయమని చెప్పవా, నేను హన్షుతో ఉండాలనుకుంటున్నాను అంటే, నేను అలా చెప్పను, నేను కూడా చెప్పాను కదా మీకు ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాను మీ గురించి అని చెప్తాడు. ఇలా చెప్పిన తర్వాత నువ్వెందుకు వినట్లేదు అని అంటే, నేను మీకు ఫ్రెండ్గా అంటే ఇష్టం, నేను అలాగే ఉంటాను, మీరు ఎప్పుడైతే నన్ను భర్తగా కావాలనుకుంటున్నారో అప్పటిదాకా నేను అలాగే ఉంటాను అని చెప్పి మినిస్టర్ పే అంటాడు. అన్న తర్వాత అక్కడి నుంచి షెన్షన్ వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆ నోటీస్ని రిటర్న్ తీసుకోవాలంటే ఏమి చేయాలి అని చెప్పి హన్షు అడుగుతాడు. అడిగిన తర్వాత నువ్వు ఏమి చేయగలవు అని చెప్పి రాణి అడుగుతుంది. ఇలా అడిగిన తర్వాత హన్షు అంటాడు, మీరు ఏదో అనుకోనే ఉంటారు కదా మీ మనసులో, ఆ విషయాన్ని చెప్పండి, నేను అది చేస్తాను అని చెప్పి అంటాడు. ఒకవేళ షెన్షన్తో నీ ప్రేమ నిజమని ఒప్పుకోవాలి అని అనుకుంటే తప్పకుండా నేను చెప్పినట్టు చేయాలి, నువ్వు ఒక కాపర్ బ్రాస్లైట్ని నువ్వు పెట్టుకోవాలి లైఫ్ లాంగ్, నువ్వు తనకే సొంతం అన్నట్టు అని చెప్పి చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత సైలెంట్గా హన్షు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు యొన్యున్ని అంటే ఫస్ట్ ప్రిన్సెస్ని సెకండ్ ప్రిన్సెస్ అయిన చూచుని పెళ్లి చేసుకోమని చెప్తారు. అయితే యున్యున్ నాకు ఇప్పుడే పెళ్ళి ఎందుకు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇలా అన్న తర్వాత సెకండ్ ప్రిన్సెస్ చూచు నువ్వు కూడా పెళ్ళి చేసుకో, ఇక నువ్వే మీ అక్కది అయిపోయిన తర్వాత అంటే చూచు వెంటనే నయన అమ్మ అని చెప్పి చూసి మరోవైపు పక్కకే ఉన్న షెన్షన్ని అంటే థర్డ్ ప్రిన్సెస్ని చూసి అటు దిక్కు వస్తున్న హన్షుని చూసి చూపిస్తుంది. అంటే హన్షుని నువ్వు నాకు ఎప్పుడు ఇస్తున్నావు అని చెప్పి తను సైగతో చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత అక్కడి నుంచి వచ్చే హన్షుని చూసి నాకు అర్థమైంది నువ్వు ఏమంటున్నావో చూచు అని చెప్పి షెన్షన్ తన మనసులో అనుకుంటుంది. ఇలా అనుకున్న తర్వాత ఫస్ట్ ప్రిన్సెస్ యొక్క పెళ్ళి కానిద్దాం అని చెప్పి యున్యున్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఒప్పుకో, మనం ఒక బాల్ విసురుదాం, ఎవరికి దొరికితే వాళ్ళనే పెళ్ళి చేసుకోవడానికి నేను అరేంజ్ చేస్తాను, ఖచ్చితంగా సూమోకే బాల్ చిక్కేటట్టు నేను చేస్తాను, ఆ ప్లాన్ నేను చేస్తాను అని చెప్పి షెన్షన్ అంటుంది. ఇలా అన్న తర్వాత చూచు మరియు షెన్షన్ ఇద్దరు కలిసి వేటకు వెళ్తారు. ఇలా వెళ్ళిన తర్వాత ఒక ర్యాబిట్ని ఖచ్చితంగా గురిపెట్టుకొని షెన్షన్ కొడుతుంది. అయితే ఆ ర్యాబిట్ని తీసుకొని ఉంటుంటే షెన్షన్ హ్యాపీగా ఆ ర్యాబిట్ని తీసుకొని ఉంటుంది. మరోవైపు చూచు తనని ఏం చేస్తుంది. ఇలా ఏం చేసిన తర్వాత పక్కకే ఉన్న హన్షు తన బాణంతో ఈ బాణం షెన్షన్ని తాకకుండా చేస్తాడు. ఇలా చేసిన తర్వాత తను దగ్గరికి వస్తాడు. మరోవైపు తను అంటే చూచు షెన్షన్ని చంపాలనుకున్నది అని చెప్పి షెన్షన్కి తెలుస్తుంది. వెంటనే ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు హన్షు వచ్చి, ఇంకొకసారి నువ్వు షెన్షన్ని ఏమైనా చేయాలి అని అనుకుంటే నేను ఒక్క బాణం కాదు రెండో బాణం కూడా విడుస్తాను అని చెప్పి తనకి వార్నింగ్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత తను నిన్ను ప్రేమించట్లేదు అని అంటే, అయినా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి అంటాడు. మరోవైపు
ఈ ర్యాబిట్‌ని తీసుకొని మినిస్టర్ పే దగ్గరికి వెళ్ళి, "ఈ ర్యాబిట్ కూడా తీసుకో" అని చెప్పి అక్కడున్న సుమోని తీసుకొని పక్కకి వెళ్తుంది. ఇలా వెళ్ళిన తర్వాత సుమో మినిస్టర్ పే దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అంటే రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే "నువ్వు ఖచ్చితంగా ఎంబ్రాయిడెడ్ బాల్‌ని పట్టుకోవాలి యూనియన్ ఒక స్వయంవరంలో" అని చెప్పి అంటాడు. ఇలా అన్న తర్వాత "నేను అలా చేయలేను" అని చెప్పి సుమో అంటాడు. మరోవైపు ఇంగ్ వచ్చి జైలు నుంచి తప్పించుకుంటాడు ఇంగ్. ఇలా తప్పించుకున్న తర్వాత సెకండ్ ప్రిన్సెస్ అయిన చూచూ దగ్గరికి వెళ్తాడు. ఇలా వెళ్ళిన తర్వాత "ఎవరు నువ్వు" అని అంటే "నేను మీకు హెల్ప్ చేయగలను. అలాగే షాన్హు సిటీ వాళ్ళు అందరూ కలిసి మన సిటీని బాంబింగ్ చేయబోతున్నారు. కాబట్టి మీరు వెళ్ళండి. ఒకవేళ చూచూని మనం దీంట్లో ఇరికిస్తే చూచూ గారు మనం షెన్షన్ని ఇరికిస్తే తను క్రౌన్ ప్రిన్సెస్ పోతుంది" అని అంటే "నీకు అంత పగ ఎందుకు? అలాగే నేను నిన్ను ఎందుకు నమ్మాలి" అంటే "చిన్నప్పుడు నన్ను షెన్షన్ కొట్టినప్పుడు మీరే వచ్చి నన్ను కాపాడారు. మీకు గుర్తుందో లేదో ఆ రోజే నేను ఫిక్స్ అయ్యాను. జీవితంలో మీరు చేసిన హెల్ప్‌ని ఖచ్చితంగా మీకు రిటర్న్ ఇస్తాను" అని చెప్పి. "ఆ రోజు నుంచి నేను మిమ్మల్ని మర్చిపోలేదు" అని చెప్పి ఇంగ్ చెప్తాడు. ఇలా ఇంగ్ చెప్పిన తర్వాత "నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అఫ్‌కోర్స్ నేను ఒక బాబుని కాపాడాను చిన్నప్పుడు షెన్షన్ దగ్గర నుంచి. సో ఆ బాబు నువ్వేనా" అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఎలాగైనా సరే సిటీ బట్టలను కాకుండా మినిస్టర్ పే బట్టలను యూస్ చేసుకోవడం బెటర్ అని, ఎవరికీ తెలియకుండా హన్షుని పట్టుకుంటే అది బెటర్ అని చెప్పి అనుకుంటారు. దీంతో హన్షుని పట్టుకోవడానికి కావలసిన సోల్జర్స్ని మినిస్టర్ పే దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. ఇలా అడిగిన తర్వాత "మీరు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, మీరు నా హెల్ప్ ఎందుకు? మీకు కావాల్సినప్పుడు మీరే సోల్జర్స్ని లోపలికి తీసుకురావచ్చు కదా" అంటే "నేను పోయినసారి ఫెయిల్ అయిపోయాను. ఈసారి కూడా ఫెయిల్ అయితే మా అమ్మ అస్సలు నన్ను క్షమించదు" అని చెప్పి చూచూ అంటుంది. దానికి సమాధానంగా మినిస్టర్ పే ఒప్పుకుంటాడు తన సైన్యాన్ని ఇవ్వడానికి. అయితే మరోవైపు హన్షు అసలు ఏం చేయాలి అని చెప్పి అర్థం కాకుండా ఉంటాడు. మరోవైపు అనుకున్నట్టే కాపర్‌ది బ్రాస్లెట్ చేపించుకోవడానికి ఒప్పుకుంటాడు. కానీ "నేను ఒకవేళ ఇలా చేస్తే ఖచ్చితంగా రాణిగారు రిటర్న్ తీసుకుంటారా తన డివోర్స్ నోటీస్‌ని" అని అంటే "తీసుకుంటారు" అని చెప్పి అప్పుడు అక్కడున్న భటుడు అంటాడు. ఇలా అన్న తర్వాత తన చేతి పైననే డైరెక్ట్ కాపర్ బ్రాస్లెట్ డైరెక్ట్ ఎంబెడెడ్ అయ్యేటట్టు అంటే స్కిన్ లోపలికి పోయేటట్టు పైన డైరెక్ట్ ఉండేటట్టు పోస్తారు. ఇలా పోసిన తర్వాత అంటే మౌల్డ్‌ని డైరెక్ట్ చేతికి పెట్టేసి టోటల్ ఆ కాపర్ లిక్విడ్‌ని తనకే పోస్తారు. పోసిన తర్వాత తను చాలా బాధపడతాడు. అయితే ఆ రోజు వెళ్ళి హన్షు షెన్షన్ని మాట్లాడాలి అని అనుకుంటాడు. కానీ షెన్షన్ "నాకు రేపు చాలా వర్క్ ఉంది. నేను ఎలాగైనా సరే యూనియన్ ఫస్ట్ ప్రిన్సెస్ యొక్క ఎంబ్రాయిడరీ బాల్‌ని సక్సెస్‌ఫుల్‌గా చేయాలి. అలాగే రేపు రాణి గారి యొక్క రథం మొత్తం తిరుగుతుంది. సో నేనిప్పుడు బిజీగా ఉన్నాను. కావాలంటే మనం ఎల్లుండి మాట్లాడుకుందాం" అని అంటే "నీకు అసలు నా దగ్గర ఎందుకు టైం లేదు? నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ప్రతి ఒక్కరు మనల్ని విడదీయాలి అని అనుకుంటున్నారు. కానీ నేను మాత్రం పిచ్చివాడిలాగా నువ్వే కావాలి అని నిన్ను లవ్ చేస్తున్నాను. కానీ నాకు నువ్వు టైం కూడా ఇవ్వట్లేదు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు" అని చెప్పి అంటాడు. అక్కడి నుంచి షెన్షన్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే తన దగ్గరికి వచ్చిన మినిస్టర్స్ని అంటే షాన్హు సిటీ నుంచి వచ్చిన మినిస్టర్స్ని కలవడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత షాన్హు సిటీ మినిస్టర్స్ ఆల్రెడీ బాంబులు ఫిక్స్ చేసి ఉంచారు కాబట్టి హుయాన్ సిటీలో "మీరు ఎలాగో ఇంత చేశారు కాబట్టి నేను ఇంకా కలవకపోతే బాగుండదు" అని చెప్పి హన్షు అంటాడు. ఇలా అన్న తర్వాత "మీ ప్లాన్ ఏంటి" అని చెప్పి అడుగుతాడు. మరోవైపు ఎంబ్రాయిడరీ బాల్ అంటే యువాన్ సిటీ అదే యూనియన్ ఫస్ట్ ప్రిన్సెస్ బాల్ వేస్తే ఎవరు పట్టుకుంటారో వాళ్ళు తన భర్తగా అవుతారు. దీంతో సిటీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వచ్చుకుంటూ ఉంటాడు. ఇలా వచ్చిన తర్వాత ఇంకా సుము మాత్రం రాడు. సుము రాకపోతే ఇంకెంతసేపు సుము వస్తాడా రాడా అంటే ఖచ్చితంగా వస్తాడు అని చెప్పి షెన్షన్ అంటుంది. కానీ తనే బాల్ పట్టుకుంటాడు అని ఏంటి అంటే "నువ్వు ఇక్కడ బాల్ విసిరేసినట్టు చెయ్యి. ఇలా పడేసిన తర్వాత జస్ట్ నీ దగ్గర పెట్టుకో లోపల. కానీ నేను ఇంకొక బాల్ తీసుకొని కిందికి వెళ్తాను. సుమో చేతిలో పడేస్తాను. పడేసిన వెంటనే అందరూ నువ్వు బాల్ పడేసావు కానీ వాళ్ళు పట్టుకోలేదు అని చెప్పి అనుకుంటారు" అని చెప్పి అంటాడు. మరోవైపు సుమో వస్తాడు. వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి "ఈ మ్యూజిషియనా ఫస్ట్ ప్రిన్సెస్కి భర్త అవుతాడా? తనకు కాళ్ళు లేవు కాబట్టి ఇతనే ఎక్కువ అనుకుంటున్నారేమో" అది ఇది అనుకుంటూ అంటారు. ఇవన్నీ మాటల్ని విన్న సుమో అస్సలు నచ్చదు తనకి. ఎందుకంటే తన వల్ల ఫస్ట్ ప్రిన్సెస్ యొక్క గౌరవం కూడా పోతుంది అని చెప్పి తను అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత సుమోని తీసుకొని రావాలి అని చెప్పి షెన్షన్ కూడా వెళ్తుంది. షెన్షన్ వెళ్ళేటప్పుడు
అదే టైంలో అక్కడున్న వ్యక్తులు చెప్తారు ఏమంటే హన్షు ఒక బానిసలాగా ఒక కాపర్ బ్రాస్లెట్ని తన స్కిన్ పైన పొడిపించుకున్నాడు అని చెప్పి. సో తను ఇప్పుడు అసలుకే తనకి గౌరవం ఎక్కువ, అలాగే తనకి కోపం కూడా ఎక్కువ. తను ఏమైనా చేస్తే అలాగే ఎందుకే అన్నట్టు నిన్న నాతో మాట్లాడుకోవాలి అని అనుకున్నాడు, కానీ నేను తనను వదిలేశాను అంటే ఏంటి హన్షు మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా అని చెప్పి అజూరే అంటాడు. కాదు కాదు, నువ్వు ఫస్ట్ ఈ బాల్ని తీసుకో, నేను వెంటనే వెళ్ళాలి హన్షు దగ్గర. లేదు అని అంటే ఆ బాక్సెస్లలో ఉన్న ఎక్స్ప్లోజివ్స్ అన్నిటినీ తను హుయాన్ సిటీని అంతం చేయడానికి యూజ్ చేస్తాడు. అలాగే అని చెప్పి అంటారు. మరోవైపు చూచూ అనుకుంటుంది, సో హన్షు నన్ను వద్దనుకున్నాడు, సో నేనేం చేయలేను, ఇప్పుడు హన్షుని కాపాడలేను అని చెప్పి చూచూ అనుకుంటుంది. ఇలా అనుకున్న తర్వాత ప్రతి ఒక్కరిని సోల్జర్స్ని ఒక్కొక్క పోస్ట్ దగ్గర ఉండమని చెప్తుంది. అయితే షెన్షన్ ఉరికి వస్తుంది చూచూ దగ్గరికి. ఇలా ఉరికి వచ్చిన తర్వాత హన్షు ఇలా చేయబోతున్నాడు, సో నువ్వు అటాక్ చేయకముందే తనని ఆపాలి మనం అంటే, అయితే నీకెలా తెలుసు అని చెప్పి అంటే నాకు ఆల్రెడీ తెలుసు, నేను భటులను కూడా పంపించాను అంటే, నీకు తనంటే ఇష్టం అన్నావు, ప్రేమ అన్నావు, తనని కాపాడవా అంటే తను నిన్నే ప్రేమిస్తున్నానన్నాడు, కాబట్టి నువ్వు కూడా ఇక్కడే ఉండు, ఎలాగో నీకు ప్లాన్ తెలిసింది కాబట్టి ఇక్కడే ఉండు అని చెప్పి అంటుంది. ఇలా అన్న తర్వాత మినిస్టర్ పేను వెళ్ళి హెల్ప్ అడిగితే మీరిద్దరూ చేయరన్నమాట నాకు హెల్ప్ అని చెప్పి అక్కడ ఏడ్చుకుంటూ ఉంటుంది. మరోవైపు ఆ సిటీ నుంచి వచ్చిన అందరూ, హుయాన్ సిటీ నుంచి వచ్చిన అందరూ ఫస్ట్ ప్రిన్సెస్ని పెళ్లి చేసుకుందామని చెప్పి ఇంకా ఎంతసేపటి తర్వాత బాల్ విసిరేస్తారు అని చెప్పి అరుచుకుంటూ ఉంటారు. అయితే సుమో రానందుకు నేను ఒప్పుకోకూడదా, నేను పెళ్లి చేసుకోకూడదా, అయినా తనకు ఎందుకు అంత కోపం, నేను ఇలా ఒకవేళ చేయకపోతే నేను నా మాట మీద వెనుకకి వెళ్ళిపోతే అందరూ నా మీద నవ్వుతారు, అందుకే తను రాకపోయినా మంచిదే, నేను ఈ బాల్ని విసిరేస్తాను అని చెప్పి బాల్ని విసిరేస్తారు. ఇలా విసిరేసిన తర్వాత అయితే ఆ యార్డ్ అంటే దొంగల యొక్క లీడర్ పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత సో ఫస్ట్ ప్రిన్సెస్ని పెళ్లి చేసుకోబోయేది ఈ వ్యక్తి అని చెప్పి అన్న తర్వాత తను ఒక బాల్ని విసిరేస్తాడు. విసిరేసిన తర్వాత అది ఒక మ్యూజిషియన్ చేతిలో పడుతుంది. అందరూ ఇతను ఒక మ్యూజిషియన్ అని అంటే, అయితే మ్యూజిషియన్ అన్న వెంటనే సుమో మళ్ళీ వచ్చాడు కావచ్చు అనుకొని ఫస్ట్ ప్రిన్సెస్ చాలా సంతోషపడుతుంది, కానీ అతను జస్ట్ వేరే ఒక మ్యూజిషియన్. మరోవైపు షెన్షన్ ఎతుకుతూ ఉంటుంది హన్షు గురించి. ఇలా హన్షు గురించి వెతుకుతూ ఉంటే ఎక్కడ చూసినా దొరకడు. చివరికి హన్షు తనకే స్వయంగా వచ్చి నీకు ఒక సర్ప్రైజ్ చూపెట్టాలి అనుకున్నాను, ఒకవేళ నువ్వు ఇక్కడికి రాకపోయినా పర్లేదు, నేను ఖచ్చితంగా నిన్ను వెతికేవాడిని అని చెప్పి అప్పుడు షెన్షన్ని తీసుకొని పక్కకి వెళ్తాడు. పక్కకి వెళ్ళిన తర్వాత షెన్షన్ చెప్తుంది, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు ప్రేమ కూడా, ఐ లవ్ యూ అని చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, ఇక నుంచి ఎవరు మనల్ని విడదీయాలనుకున్నా సరే, ఎంతమందితో కొట్లాడాలనుకున్నా సరే, కానీ నువ్వు నాకు కావాలి, ఐ లవ్ యూ అని మళ్ళీ చెప్తుంది. ఇలా చెప్పిన తర్వాత సరే ఓకే అని చెప్పి నీకు ఒక విషయం చెప్పాలి, నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పి హన్షు అంటాడు. ఇలా అన్న తర్వాత ఇద్దరు కలిసి హగ్ చేసుకుంటారు. అయితే టైం అవుతుంది అని చెప్పి తను ఒక లైట్ని వెలిగిస్తాడు తన దగ్గరున్న అప్పటి కాలంలోని లైటర్ లాగా అనుకోండి, దానికి ఫైర్ వచ్చేటట్టు చేసి ఒక థ్రెడ్ని అంటిస్తాడు. నో అని చెప్పి అంటుంది. మరోవైపు హన్షు చాలా హ్యాపీగా ఉంటాడు. అది సర్ప్రైజా లేదంటే ఎక్స్ప్లోజివ్స్ అన్నీ పేలిపోయి అందరూ చనిపోవడానికా, దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.